హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను అందమైన బ్లౌజ్ డిజైన్తో మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, బోట్ నెక్ బ్యాక్ సైడ్ పోట్లీ బటన్స్ ఏ విధంగా కుట్టుకోవాలి ఈజీగా నీట్గా అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఓన్లీ బ్యాక్ సైడ్ చూపించబోతున్నానండి. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా మరి. ఫస్ట్ నేను పేపర్ కటింగ్ చేసుకుంటున్నాను, తర్వాత ఫ్యాబ్రిక్ పైన కట్ చేసుకుంటాను. ఇక్కడ పేపర్ని కూడా మనం ఏ విధంగా లైనింగ్ని ఫోల్డ్ చేసుకుంటామో 2 ఫోల్డింగ్స్ చేసుకున్నాను. కింద అన్ఈవెన్గా ఉండే చోట ఒక 1/2 ఇంచ్ ఈవెన్గా లైన్ వేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ తీసుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చి ఇక్కడ నాది 15 ఇంచులు. 15 ఇంచులకు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మనకి కుట్టుకోవడానికి ఖర్చు కోసం 1 ఇంచ్ అనమాట. ఇక్కడ షోల్డర్ లెంత్ తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి మనకి బోట్ నెక్కి ఎంతైతే షోల్డర్ ఉందో అంత షోల్డర్ తీసుకోవాలండి. డీప్ నెక్కి అయితే మెజర్మెంట్స్ వేరేగా ఉంటాయి. బోట్ నెక్కు మాత్రం మన షోల్డర్ ఎంత షోల్డర్ ఉందో దాన్ని డివైడెడ్ బై 2 వేసి వచ్చినది మనం షోల్డర్ తీసుకోవాలి. ఇక్కడ నా షోల్డర్ వచ్చేసి 16 ఇంచులు అండి. డివైడెడ్ బై 2 చేస్తే నాకు 8 ఇంచులు వస్తుంది. ఆ 8 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం షోల్డర్ ఎంతైతే తీసుకుంటున్నామో ఆర్మ్ డౌన్ కూడా సేమ్ అంతే తీసుకోవాలి. ఇది మాత్రం ఓన్లీ బోట్ నెక్కి వర్తిస్తుందండి. డీప్ నెక్కి అయితే మెజర్మెంట్స్ వేరేగా ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇక్కడ ఆర్మ్ డౌన్ కూడా సేమ్ 8 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇలా 8 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైట్ లైన్ వేసుకోండి. తర్వాత బోట్ నెక్ అన్నాను కాబట్టి ఇక్కడ నేను నెక్ విడ్త్ వచ్చి 4.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. మీరు 5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు, అది మీ ఇష్టము. నెక్ డీప్ కూడా నేను 4.5 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా బాక్స్ లాగా లైన్స్ వేసుకోవాలి. తర్వాత బోట్ షేప్ వచ్చేలాగా మనం కర్వ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే స్కేల్ని యూజ్ చేస్తున్నాను, కర్వ్ స్కేల్. మీరు ఫ్రీ హ్యాండ్తో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చెస్ట్ మెజర్మెంట్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ అప్పర్ చెస్ట్ వచ్చేసి 38 ఇంచెస్ అండి. 38 డివైడెడ్ బై 4 వేసి వచ్చిన దాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 9.5 వస్తుంది. ఆ 9.5కి మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత వెస్ట్ మెజర్మెంట్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వెస్ట్ మెజర్మెంట్ వచ్చి 34 ఇంచెస్ ఉంది. 34 డివైడెడ్ బై 4 వేస్తే 8.5 వస్తుంది. ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి డాట్స్ వస్తాయి కదా బ్యాక్ సైడ్, ఆ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఆ మెజర్మెంట్ని ఇక్కడ డ్రా చేసుకోండి. 8.5 ప్లస్ 1 ఇంచ్ వచ్చి 9.5 అవుతుంది. దాన్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ సహాయంతో 2 మార్కింగ్స్ని జాయిన్ చేసుకోండి. తర్వాత ఆర్మ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకోండి. లేదా ఫ్రీ హ్యాండ్తో కూడా మీరు చేసుకోవచ్చు. ఒకసారి ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి మీ మెజర్మెంట్కి తగ్గట్టు. తర్వాత ఒక 2 ఇంచులు ఎక్స్ట్రాగా మనము ఖర్చు కోసం డ్రా చేసుకోవాలి. కొద్దిమంది 1.5 ఇంచే తీసుకుంటారు, అది మీ ఇష్టం అండి. మీరు కుట్టే విధానాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. తర్వాత బ్యాక్ సైడ్ డాట్స్ కోసము ఇక్కడ మనం ఎంతైతే మెజర్మెంట్ తీసుకున్నామో ఆ మెజర్మెంట్ని ఆఫ్ చేసి ఒక డాట్ పెట్టుకోండి. దానికి స్ట్రైట్గా ఒక 4 ఇంచులు పొడుగుండేలాగా స్ట్రైట్ లైన్ వేసుకోండి. తర్వాత ఆ పక్క ఒక 1/2 ఇంచు, ఈ పక్క ఒక 1/2 ఇంచు వదిలేసి ఈ విధంగా క్రాస్గా లైన్స్ వేసుకోండి, ఇక్కడ వీడియోలో చూపించే విధంగా. అంతే అండి, మన బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇంకా ఈ పేపర్ని కట్ చేసుకోండి. ఇలా పేపర్ కట్ చేసి మీరు పెట్టుకుంటే ఎప్పుడైనా బ్లౌజ్ కటింగ్ ఈజీగా అయిపోతుందండి. త్వరగా కటింగ్ చేసేసుకోవచ్చు మనము. ఇలా పేపర్ కటింగ్ అయిపోయిన తర్వాత నేనైతే లైనింగ్ క్లాత్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ పేపర్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నానో అలాగే కరెక్ట్గా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మెయిన్ ఫ్యాబ్రిక్కి పోట్లీ బటన్స్ని అటాచ్ చేస్తామండి. లైనింగ్కి సంబంధం లేదు. పోట్లీ బటన్స్ అటాచ్ చేసిన తర్వాత లైనింగ్ని జాయిన్ చేస్తాను. కాబట్టి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా 2 పోల్స్ చేసుకోండి. ఈ విధంగా జాయింట్స్ మనకు ఆపోజిట్లో ఉండేలాగా చూసుకోండి. ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలన్నమాట. ఆ ఫోల్డింగ్ సైడ్ ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మనం డ్రా చేసుకోవాలి. మనం పేపర్ కటింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఎందుకంటే మనం పోట్లీ బటన్స్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కాబట్టి ఆ ఖర్చు కోసము ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాము. ఇలా 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ సహాయంతో ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపించే విధంగా స్ట్రైట్ లైన్ వేసుకోండి.
ఈ హాఫ్ ఇంచును వదిలేసి మనం కట్ చేసిన పేపర్ కటింగ్ ఉంది కదా, అది పెట్టుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ మనము పేపర్ కటింగ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసాము. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అస్సలు కట్ చేసుకోలేదు. కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే జాయిన్ చేసేటప్పుడు మనకి ఎక్కువ తక్కువ వస్తుంది. కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక హాఫ్ ఇంచ్ ఆర్ 1 ఇంచ్, మీకు ఆడ క్లాత్ ఎక్కువ ఉందంటే ఒక 1 ఇంచ్ అయినా ఎక్స్ట్రా కట్ చేసుకోండి, పర్లేదు. ఒకవేళ క్లాత్ తక్కువగా ఉందంటే ఒక హాఫ్ ఇంచ్ అయినా వదిలిపెట్టి కట్ చేసుకోవాలన్నమాట. లేదంటే జాయిన్ చేసేటప్పుడు చాలా తక్కువ వస్తుంది, బ్లౌజ్ చెడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, నేను ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటాను. చూడండి, మనం ఏదైతే హాఫ్ ఇంచ్ డ్రా చేసామో ఆ లైన్కి ఇటుపక్క మనం పేపర్ పెట్టుకోవాలి. ఆ ఎక్స్ట్రా క్లాత్ను వదిలేసి తర్వాత పేపర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు పెట్టేసి మనం మొత్తం మార్కింగ్. నేను మీకు చెప్పేదానికన్నా ఇక్కడ వీడియో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను ఏ విధంగా డ్రా చేసుకున్నాను, ఏ విధంగా కట్ చేశాను అనేది బాగా క్లారిటీ వస్తుందండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో ఉంది కదా మనకి బ్యాక్ సైడ్, అది కూడా కట్ చేసేసుకోండి. ఈ విధంగా 2 పీసెస్ లాగా డివైడ్ చేయండి మిడిల్ పార్ట్ని కూడా. తర్వాత మనకి బ్యాక్ నెక్ డీప్ కరెక్ట్గా ఉండేలాగా మార్క్ చేసుకోండి, జస్ట్ మార్కింగ్ చేసుకోండి. తర్వాత పోట్లీ బటన్స్ రెడీ చేసుకున్నాము. మీరు ఏ కలర్లో అయితే పోట్లీ బటన్స్ కుట్టాలనుకుంటున్నారో ఆ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకోండి. ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఫ్యాబ్రిక్ని మనం థర్మాకోల్ బాల్ కానీ లేదా కాటన్ కానీ మిడిల్లో పెట్టుకొని ఈ విధంగా టై చేసుకోవాలి. పోట్లీ బటన్స్ ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. పూలు మనం ఏ విధంగా అల్లుతామో ఆ విధంగా అల్లేయచ్చు దాంట్లో కూడా. ఈ విధంగా పోట్లీ బటన్స్ అన్నిటినీ రెడీ చేసుకోండి. తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దానికి బక్రం పేపర్, ఒక 2 ఇంచుల బక్రం పేపర్ని జాయిన్ చేసుకోండి. ఈ బక్రం పేపర్స్ ఐరన్ చేస్తే క్లాత్కి స్టిఫ్ అయిపోతాయండి. మనం అతికిస్తే ఎలాగ అయిపోతాయో ఆ విధంగా అయిపోతాయి. చూడండి, నేను ఐరన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఆ హాఫ్ ఇంచ్కి స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా పోట్లీ బటన్స్ని ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి మిషన్ పైన. చూడండి, నేను ఇక్కడ లైన్ వేసుకున్నాను. ఆ లైన్ పైన ఈ పోట్లీ బటన్స్ వచ్చేలాగా ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నాను. స్ట్రైట్గా మీకు దగ్గర కావాలన్నా దూరం కావాలా అనేది అది మీ ఇష్టం అండి. ఇక్కడ నేనైతే బాగా దగ్గరగా పెట్టి మొత్తం పోట్లీ బటన్స్ని జాయిన్ చేసుకుంటున్నాను. ఈ పోట్లీ బటన్స్ జాయిన్ చేసుకోవడానికి ఇక్కడ సింగిల్ ఫుట్ పాదం అయితే నీట్గా ఫినిషింగ్ ఉంటుందండి. ఇక్కడ నేను కూడా సింగిల్ ఫుట్ పాదమే పెట్టాను. నేను ఆ పాదాన్ని మీకు చూపించలేదు, అందుకు చెప్తున్నాను. ఈ విధంగా మొత్తం జాయిన్ చేశాక ఇక్కడ ఎక్స్ట్రాగా ఉంది కదా, మొత్తం ఆ ఫ్యాబ్రిక్ని మొత్తం ఈ విధంగా సిజర్తో కట్ చేసేసుకోండి, నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా కరెక్ట్గా మొత్తం కట్ చేసుకొని ఆ పార్ట్ని పక్కన పెట్టుకోండి. మరో సైడ్ పార్ట్కి ఈ విధంగా పైపింగ్ని జాయిన్ చేస్తున్నాను నేను. ఇక్కడ వీడియోలో చూపించే విధంగా పైపింగ్ని జాయిన్ చేసుకోండి. ఇలా పైపింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ పైపింగ్ని ఇక్కడ వీడియోలో చూపించే విధంగా బ్యాక్కి టర్న్ చేసుకోవాలి. చూడండి, బాగా జూమ్ చేసి చూపించాను మీకు. ఈ విధంగా చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఈ పైపింగ్ జాయిన్ చేసుకునే పార్ట్ని తీసుకెళ్ళి ఇక్కడ కరెక్ట్గా ఈక్వల్గా వచ్చేలాగా నీట్గా అరేంజ్ చేసుకొని ఈ పైన పైపింగ్ పక్కనే ఒక కుట్టేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం మీకు నీట్గా ఉండాలంటే ఖచ్చితంగా సింగిల్ ఫుట్ పాదంని యూజ్ చేయండి. చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇక్కడ మధ్యలో పక్కకి వెళ్ళకుండా ఈవెన్గా మనం పెట్టుకుంటూ ఈ నీట్గా కుట్టేసుకోండి. ఫైనల్గా మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి పోట్లీ బటన్స్ నీట్గా అరేంజ్ చేసేసాం కదా. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి మనము లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు దీనికి మనం లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ క్లాత్ పెట్టి జాయిన్ చేసుకోండి. ఈ విధంగా మిడిల్గా ఉండేలాగా చెక్ చేసుకొని జాయిన్ చేసుకోండి. చూసారు కదా, ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి పోట్లీ బటన్స్ అరేంజ్ చేయడం వల్ల పైన ఇప్పుడు లైనింగ్ క్లాత్ వచ్చేస్తుంది కాబట్టి పోట్లీ బటన్స్ అరేంజ్ చేసింది మనకి ఎక్కడా కనపడదు, నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఈ విధంగా మొత్తం నేను జాయిన్ చేసుకున్నానండి. నేనైతే అది కుట్టింది వీడియో తీయలేదు, జస్ట్ మీకు చూపించాను. చూడండి, ఈ విధంగా లైనింగ్ని మనం అరేంజ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం వెనకాల బ్యాక్ సైడ్ డాట్స్ పెట్టుకుంటాం కదా, ఆ డాట్స్ని కూడా డ్రా చేసుకొని ఈ విధంగా క్రాస్గా స్టిచ్ చేసుకోండి.
ఇక్కడ వీడియోలో చూపించే విధంగా నేను ఈ డాట్స్ని కూడా కుట్టేసుకోండి. చూడండి నేను కుట్టేశాను, ఈ విధంగా ఉంది. ఇక్కడ నేను కింద కూడా పైపింగ్ వేస్తున్నాను. ఏ కలర్ అయితే నేను పోట్లీ బటన్స్ వేసానో అదే కలర్ పైపింగ్ కూడా వేస్తున్నాను. కింద నేను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా కుట్టేసి తర్వాత ఈ విధంగా లోపలికి మడత పెట్టండి. చూడండి లోపలికి మడత పెట్టి కుట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ నెక్కు కూడా నేను పైపింగే జాయిన్ చేసుకున్నాను. ఫైనల్గా లుక్ అయితే బ్లౌజ్ లుక్ ఈ విధంగా ఉంటుందండి. చూసారు కదా ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.